ఈ తీన్మార్ మల్లన్న లాంటి, తర్వాత శంకర్ లాంటి ఇంకా కొంతమంది పార్టీలు అంటే ఏదో సొంత భజన చేసుకునేటటువంటి మీడియా వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం. మల్లన్న అలియా చింతపండు నవీన్ లాంటి ఛానళ్ళు ఈరోజు ఇక ఇట్లా ఏసీ రూమ్లలో కూర్చొని సొల్లు కబురు మాట్లాడడం వల్ల మరి నిజంగా లబ్ధిదారులకు మరి ఎలాంటి లాభం జరగదు. ఈరోజు ఎవరెవరికో కోట్ల రూపాయలు మరి నజరానాలు ప్రకటిస్తున్నటువంటి ప్రభుత్వం ఆ కోట్ల రూపాయలలో ఇట్లాంటి పేదవాళ్ళకి ఎక్కడైనా ప్రాణ నష్టం జరిగితే వాళ్ళు నిజంగా ట్రైబల్స్, వాళ్ళు ఎస్సీలు, వాళ్ళు బీసీలు, మైనార్టీలు, అత్యంత పేద వర్గాలు, వాళ్ళని చూస్తుంటే మేము ఒక గంట సేపు ఈ ఎండల నిలబడి వాళ్ళ బాధలు వింటుంటేనే చెమటలు గారుతూ ఉన్నాయి. నిజంగా 6 నుంచి 6 గంటల వరకు ఈ అబ్బాయి పనిచేస్తాడట. ఇక అభివృద్ధి చెందిన దేశము బంగారు తెలంగాణ ప్రజాపాలన, ఈ ప్రజాపాలనలో బంగారు తెలంగాణ రాజ్యం పోయింది, ఇప్పుడు ప్రజాపాలన వచ్చింది. ఈ ప్రజాపాలనలో మా గిరిజనుల బతుకులు మారలే, మా యొక్క ఎస్సీల బతుకులు మారలే, మా మైనార్టీ బీసీల బతుకులు మారలే. అన్ని రాష్ట్రాలలో చెరుకు కొట్టడానికి కేవలం నారంకేడ్కి సంబంధించిన ట్రైబల్స్ అంటే లంబాడ గిరిజనులకు సంబంధించి కానీ చాలామంది కొంతమంది బీసీలు ఎస్సీలు కూడా చెప్తారని చెప్తా ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, ఈ ఫ్యాక్టరీలకు సంబంధించిన యాజమాన్యాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం. ఈ తీన్మార్ మల్లన్న లాంటి, తర్వాత శంకర్ లాంటి ఇంకా కొంతమంది పార్టీలు అంటే ఏదో ఏమంటారు మరి వాళ్ళ సొంత భజన చేసుకునేటటువంటి మీడియా వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం. ఇప్పుడు మీడియా అనేది అసలు ప్రాక్టికల్గా సమాజంలో ఏం జరుగుతుందో ఈ అడవి ప్రాంతంలో వచ్చి గట్టు ప్రాంతంలో వచ్చి ముఖ్యంగా ఇట్లాంటి వాళ్ళను మనము మాట్లాడితే వాళ్ళకు కనీసం తృప్తి అనేది అనిపిస్తుంది. అయ్యో మాకు వచ్చి మా బాధలు వింటున్నారు కదా, మా గురించి ప్రభుత్వానికి చెప్తున్నారు కదా, మా గొంతై వీళ్ళు మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా చాలామంది ఈరోజు క్యూ న్యూస్ లాంటి ఛానళ్ళు, తీన్మార్ మల్లన్న అలియా చింతపండు నవీన్ లాంటి ఛానళ్ళు ఈరోజు ఇక ఇట్లా ఏసీ రూమ్లలో కూర్చొని సొల్లు కబురు మాట్లాడడం వల్ల మరి నిజంగా లబ్ధిదారులకు మరి ఎలాంటి లాభం జరగదు. కానీ ఇట్లా లైవ్లో ఇట్లా చెరుకు నాకు తెలిసిన కాడ గత 76 ఏళ్ళుగా అంటే ఈ నారంకేడుకు సంబంధించిన వాళ్ళే ఎందుకు మరి ఈరోజు చెరుకు కొట్టాలి, నారాయణగేడ్కు సంబంధించిన వాళ్ళే అన్ని బిర్యానీ హోటళ్ళల్లో హైదరాబాద్లో అడ్డ మీద కూలిగా పనిచేయాలి, స్క్రాప్ దుకాణాలలో పనిచేయాలి, అనేకమైనటువంటి ఇబ్బందులు వీళ్ళే నారాయణగేడ్ వాళ్ళు ఎందుకు పడాలి. కాబట్టి ముఖ్యంగా మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఒక ట్రైబల్కి సంబంధించిన వ్యక్తి మరి ఈరోజు బండి మీద పడి చనిపోయిందని చెప్తా ఉన్నారు. అక్కడ కర్మాగారంకు సంబంధించి ఆ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన యాజమాన్యం ఆదుకోలేదు, ప్లస్ ప్రభుత్వం నుంచి కూడా ₹1 వెళ్ళలేదు. వాళ్ళకి నలుగురు పిల్లలు అని చెప్తా ఉన్నారు. ఆ నలుగురు పిల్లలు కూడా ఆడబిడ్డలు అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఫీల్డ్లో పని చేస్తున్నటువంటి ఇట్లాంటి ట్రైబల్స్ పేదవాళ్లకు వాళ్ళ ప్రాణానికే రక్షణ లేకపోతే ఈ ప్రభుత్వాలు ఉండి ఎందుకు, లేకుండా మనకెందుకు. కాబట్టి ముఖ్యంగా ఈరోజు ఎవరెవరికో కోట్ల రూపాయలు మరి నజరానాలు ప్రకటిస్తున్నటువంటి ప్రభుత్వం ఆ కోట్ల రూపాయలలో ఇట్లాంటి పేదవాళ్ళకి ఎక్కడైనా ప్రాణ నష్టం జరిగితే వాళ్ళు నిజంగా ట్రైబల్స్, వాళ్ళు ఎస్సీలు, వాళ్ళు బీసీలు, మైనార్టీలు, అత్యంత పేద వర్గాలు, వాళ్ళని చూస్తుంటే మేము ఒక గంట సేపు ఈ ఎండల నిలబడి వాళ్ళ బాధలు వింటుంటేనే చెమటలు గారుతూ ఉన్నాయి. మరి వాళ్ళు మార్నింగ్ అన్న మీరు ఎన్ని గంటలకు వస్తారన్న? మార్నింగ్ ఉదయం అన్న మీ పేరు ఇట్రండి ఒకసారి, మీ పేరేంది? లక్ష్మణ్. మీరు ఎన్ని గంటలకు వస్తారు ఇక్కడికి పని చేయడానికి? 6 గంటలకు వస్తాం. మార్నింగ్ 6 గంటలకు. ఎప్పటి చేస్తారు ఇది పని? సాయంత్రం 6 వరకు చేస్తారు. అంటే ఇప్పుడు చెరుకు కొట్టాలి, నింపాలి, మళ్ళీ తీసుకుపోవాలి, ఏమేమి చేస్తారు? అన్నీ చేయాలి పడుతుంది సార్. ఇప్పుడు తీసుకుపోయి లారీ కూడా మీరు నింపుతారా? లారీ మేమే నింపుతాం. మీ వయసు ఎంత? నా వయసు 18 ఏళ్ళ కుర్రాడు. పాపము ఇంత బాధ అనిపిస్తుందంటే నిజంగా 6 నుంచి 6 గంటల వరకు ఈ అబ్బాయి పనిచేస్తాడట. ఇక అభివృద్ధి చెందిన దేశము బంగారు తెలంగాణ ప్రజాపాలన, ఈ ప్రజాపాలనలో బంగారు తెలంగాణ రాజ్యం పోయింది, ఇప్పుడు ప్రజాపాలన వచ్చింది. ఈ ప్రజాపాలనలో మా గిరిజనుల బతుకులు మారలే, మా యొక్క ఎస్సీల బతుకులు మారలే, మా మైనార్టీ బీసీల బతుకులు మారలే. ఈరోజు ముఖ్యంగా కనీసం సరే ఏదన్నా పని చేస్తుండ్రా అంటే వాళ్ళకు 50,000 60,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి 3-4 నెలలు వెట్టి చాకిరి చేయించుకుంటా, ఎక్కడ లేబర్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయకుండా మరి నిజంగా వాళ్ళకు కనీసం మరి వాళ్ళ శ్రమ దోపిడీ చేసుకుంటా, వాళ్ళకు కనీసం పనికి తగ్గట్టు వాళ్ళకు డబ్బు ఇవ్వకుండా కేవలం వాళ్ళ శ్రమ దోపిడీ చేసుకుంటా ఈరోజు వెట్టి చాకిరి చేయించుకుంటా ఉన్నాం. మేము రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు మేము
ఏమంటారు భూమిలే నిరుపేదలో కానీ లేకపోతే ఇట్లా కూలీలకు మేము ఆదుకుంటాం 12,000 అని చెప్పింది. మీ 12,000 రూపాయలు ఏదో ఈ చెరుకు కొట్టే మా ట్రైబల్స్ బిడ్డలకి, ఎస్సీ బిడ్డలకి, మైనార్టీ బీసీలు చాలామంది పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరైతే పనిచేస్తున్నారో మరి మీ సంబంధించిన అధికారులతో ఎంక్వైరీ చేయించి వీళ్ళకు సంవత్సరానికో మరి ఒక 12,000 రూపాయలు ఇస్తుంటారు. ఆ 12,000 వీళ్ళకి అమలయ్యే విధంగా చర్యలు తీసుకోండి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈరోజు మాకు ఉపాధి పెడితే కూడా ఒక 2 నెలలు కానీ ఎండాకాలంలో పని పెడితే ఒక 200-300 ఉపాధి పని పెడితే కూడా మాకు చాలా ఆనందంగా ఉంటుంది సార్. కానీ చెరుకు చాలా కష్టం నడుస్తున్నాయి. ఇది ఎవరికి కూడా చెప్పాలంటే ఏ మీడియా వాళ్ళు కూడా రాకొచ్చినారు, కానీ మీరు వచ్చినారు. ఈ ఎట్లా మీడియా వాళ్ళు దృష్టికి తీసుకుపోవాలా సీఎం సార్. ముఖ్యంగా ఉపాధి హామీ పనిలో భాగంగా వాళ్ళకు లేబర్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ అయ్యే విధంగా ముఖ్యంగా మరి వాళ్ళకు తప్పకుండా వాళ్ళకు కూలీ సరిపడే విధంగా మరి వాళ్ళకు ప్రభుత్వం నుంచి వాళ్ళకు మరి ప్రభుత్వం ఇచ్చే విధంగా చర్య తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి మరి ముఖ్యంగా మరి ప్రభుత్వము వీళ్ళ కష్టాలు, వీళ్ళ బాధలు, వీళ్ళ కన్నీళ్ళు అర్థం చేసుకోవాలనే సందర్భం కోరుతా ఉన్నారు.